ఎవ్వరికీ అన్యాయం జరగదు మా పార్టీలో. ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పిడులు చేసే కార్యక్రమం జరుగుతుంది. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా పెట్టుకొని మార్పులు జరగటం జరుగుతుంది. కానీ ఎక్కడన్నా ఒక అభ్యర్థిని పెట్టినందువల్ల అక్కడ పార్లమెంట్ అభ్యర్థికి ఇబ్బందికర పరిస్థితి ఉంటే అది మళ్ళీ అధ్యక్షుడి గారితో మాట్లాడి దాన్ని ఏదైనా మార్పులు చేర్పులు సయోధ్య చేసుకునే కార్యక్రమానికి పార్టీ పెద్దలు ఎప్పుడూ తయారుగానే ఉంటారు. ఆయనతో కూడా నేను కూడా మాట్లాడటం జరిగింది. తొందరపడొద్దన్న, పార్టీలో మనం సర్దుబాటు చేసుకొని పోదాం, గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు మార్పులు చేర్పులు చేసుకొని పోతున్నారు అని చెప్పడం జరిగింది. సరే, ఇక పార్టీకి రాజీనామా చేయటం అది వాళ్ళు దాని మీద ఆధారం చేసుకుని ఎలక్షన్లో గెలవాలని నమ్మకం పెట్టుకొని ముందుకు పోతున్నారే కానీ మేము ప్రజలకు మేలు చేశాము కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాల వల్లే మాకు మా 175 వర్గాల్లో కూడా మా అభ్యర్థులు గెలుస్తారని మేము భావిస్తున్నాం. తప్పకుండా ప్రజలు మా ముఖ్యమంత్రి గారు చేసిన మేలుని ఆశీర్వదిస్తారు. తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. చూస్తున్నారు కదమ్మా, ఎవరన్నా. అందుకే నేను ఇందాక అంటున్నాను, మీరు ఇందాక ప్రభాకర్ రెడ్డి గారు పోయారు అంటే ఇదివరకు కూడా 2-3 నాయకులు పోయారు, మళ్ళీ వాళ్ళు వెనక్కి రావటం జరిగింది కొంతమంది. అదేవిధంగా వాళ్ళు ఆలోచన చేసుకుంటే ఇక్కడ కన్నా మా పార్టీలో ఉన్న స్వతంత్రత, మా పార్టీలో అధ్యక్షుడు ఇచ్చే గౌరవ మర్యాదలు అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే వేరే పార్టీల్లో అసలు పోల్చడానికే ఉండదు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడికి పోతే కదా తెలిసేది. దేనికి ఆయన విధంగా చేసుకుంటున్నాడో మాకు తెలియదమ్మా. ఆయన ఆల్రెడీ బీజేపీతో అంటగాగి ఉన్నారు. బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా బీజేపీతో పొత్తులో ఉండగానే ఇక్కడ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు. అది బీజేపీని నిర్ణయించుకోవాలి. జనసేన వాళ్ళతో ఉందా, చంద్రబాబు నాయుడుతో ఉందా? వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా సరే మాకేమి ఇబ్బంది లేదు. మేము ప్రజలు మా పక్క ఉన్నారని మేము అపారంగా నమ్ముతున్నాం. ప్రజలకు జరిగిన మేలే మమ్మల్ని గెలిపిస్తాయి.